హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. హౌ టు బీ ఏ హై వాల్యూడ్ వుమెన్ ఇన్ ద సొసైటీ అంటే మనం ఏం చేస్తున్నా, ఎలా ఉన్నా, ఎక్కడ ఉన్నా అందరూ మనకి రెస్పెక్ట్ ఇచ్చేలాగా, అనవసరంగా ఒకరితోటి మనం మాట పడకుండా, ఒకరిని మాట అనకుండా, అంతే వాల్యూ మనం ఎలా మెయింటైన్ చేయగలం? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు థింక్ అగైన్ ప్రోగ్రామ్‌లో మాధవి గారున్నారు. మోటివేషనల్ స్పీకర్. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్. హాయ్ మ్యామ్. నమస్తే. నమస్తే. ఎలా బాగున్నారా? ఉన్నారు? చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారు? ఆసమ్ మ్యామ్. ఓకే. సో, ఒక సొసైటీలో ఉంటున్నప్పుడు అందరితో కలిసుంటాము. అందరితో ఉండాలి కూడా అంటారు. కానీ అదే సొసైటీలో ఎక్కడా మన రెస్పెక్ట్ పోగొట్టుకోకుండా హై వాల్యూడ్ వుమెన్‌గా ఎలా ఉండగలమంటారు? చాలా బ్యూటిఫుల్ క్వెషన్ ఏసారు. హ్మ్. హైలీ క్వాలిఫైడ్ అంటే రెస్పెక్ట్‌ఫుల్ వుమెన్‌గా యాహ్! ఎలా ఉండాలి అని. హ్మ్. దేర్ ఇస్ ఎన్ఎల్‌పిలో ఒక టెక్నిక్ ఉంటుంది. ఓకే. ఏ పని చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ లేచి ఎక్కడన్నా మీరు మార్నింగ్ ఎక్కడున్నా ఏ ప్లేస్‌లోనే లేచి చక్కగా అద్దం ముందెళ్ళి ఒక పవర్‌ఫుల్ పోజ్‌లో నించొని మిమ్మల్ని మీరు రోజు ఒక మంచి అఫర్మేషన్స్ ఇచ్చుకోవాలని అంటారు. ఓకే. అండ్ ఇట్ ఇస్ వన్ ఆఫ్ టెక్నిక్. వాట్ ఎవర్ కండిషన్స్ యూ ఆర్, దట్ హ్మ్. ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ కెన్ డూ. ఓకే. ఎందుకంటే మీకు మనమే అఫర్మేషన్స్ ఇచ్చుకుంటే, పాజిటివ్ టాక్ మనకు మనం చేసుకుంటే న్యాచురల్లీ విల్ బికమ్ వెరీ స్ట్రాంగ్. యెస్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్ వీ షుడ్ యూజ్. హ్మ్. మార్నింగ్ లేవండి, అద్దం ముందు నించోండి అండ్ సే అండ్ పోజ్ మంచి పవర్ఫుల్ ఉమెన్ లాగా నిలబడి సే దట్ ఐఎమ్ వెరీ పవర్ఫుల్. టుడే ఐఎమ్ ఓకే. గోయింగ్ టు బి వెరీ స్ట్రాంగ్. టుడే ఐఎమ్ గోయింగ్ టు కంప్లీట్ ఆల్ మై టాస్క్. అంటే మీరు ఏ భాషలో మాట్లాడతారో అది మీ ఇష్టం. హ్మ్. హ్మ్. అంటే ఇలాంటి పాజిటివ్ వైబ్స్ మనకి ఇచ్చినప్పుడు దిస్ ఇస్ వన్ ఆఫ్ ద పాజిటివ్ ఎఫర్మేషన్స్ ఆర్ ఎ పాజిటివ్ టాక్ టు యువర్ మైండ్. అంటే నేను ఓకే. ఇప్పుడు మీరు చెప్పిన క్వశ్చన్‌కి మేబీ డిఫరెంట్ థింగ్స్ ఆర్ దేర్. హ్మ్. బట్ హ్మ్. ఇదొకటి మన మైండ్‌ని ఒకసారి ఇస్తే సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి వెళ్ళిపోయిందనుకోండి. ఓకే. డెఫినెట్‌లీ మీరు ఏ పని చేసినా ఒక్కసారి ఎవరైనా ఏదైనా అనే ముందు మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవడానికి ఒక మంచి ఛాన్స్ ఇది. ఓకే. సో, మీ క్వెషన్‌లోకి నేను వెళ్తే హ్మ్. ద మోస్ట్ వన్ థింగ్, ఇప్పుడు మనిద్దరం ఇలా కూర్చున్నాం. అసలు మన ఇద్దరిలో ఒక మాట మాట ఎందుకు పెరగాలి? ఎందుకు మన ఇద్దరి రెస్పెక్ట్ పెరగాలంటే ఎలా ఉంటున్నాం? ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ మేబీ? ఏమనుకుంటారు? రెస్పెక్ట్ ఎందుకు పెరగాలంటేనా? హ్మ్. అంటే కొంచెం బావుంటది కదా! మనకి రెస్పెక్ట్ ఇస్తే అనే ఒక ఆలోచన ఉంటుంది గదా! అది ఎలా పెరుగుతుందంటారు? ఎంత తక్కువ మాట్లాడితే అది కరెక్ట్ అంత అయిపోయిందా? ఎక్కువ రెస్పెక్ట్. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే యాహ్! క్లారిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చుకోవాలి. అది యెస్. ఇంపార్టెంట్. అంతే అవును. గదా! హ్మ్. బడబడబడ మాట్లాడేసాను దానికి ఏది లేదనుకోండి. నేచురల్‌గా వ్యక్తితో మళ్ళీ ఇంకోసారి మీరు మాట్లాడాలంటే అబ్బా! ఏం మాట్లాడుతున్నారు? అవును. క్లారిటీ లేదు గదా! హ్మ్. అనుకుంటాం. హ్మ్. సో, మెయిన్ థింగ్ క్లారిటీ ఆఫ్ కమ్యూనికేషన్ ఈస్ వెరీ మచ్ యెస్. ఇంపార్టెంట్. అంటే మనం ఇతర వ్యక్తితో ఒక యాస్ ఎ వుమన్ హ్మ్. వెన్ యూ స్పీక్ విత్ సమ్‌వన్ ఎల్స్ బీ యాహ్! క్లారిటీ, బీ కాన్ఫిడెంట్. అండ్ మీరు చెప్పిన మాటల్లో ఎలా ఉండాలి అనంటే పక్క వ్యక్తి విన్న వెంటనే ఓహ్ గాడ్! ఇంత స్కిల్ ఉంది, ఇంత నాలెడ్జ్ ఉందా వీళ్ళతో. సో, మనం మాట్లాడినప్పుడల్లా హ్మ్. సంథింగ్ వీ కెన్ గెట్ ఫ్రమ్ దిస్ పర్సన్ అన్నట్టుగా మన మాటలు ఉండాలి. ఓకే. నెక్స్ట్ థింగ్ ఇస్ రెడీ టు సే నో. యాహ్! ఇది చాలా ఇంపార్టెంట్. చాలా ఇప్పుడున్న కష్టం సొసైటీ గూడా. చాలా కష్టం గూడా. హ్మ్. అరే! నో అంటే వీళ్ళేమైనా అనుకుంటారేమో హ్మ్. అనుకునే బదులు నీ వాల్యూ నువ్వు తగ్గించుకుంటున్నావు కదా! యెస్. సో, మెయిన్ థింగ్ ఇస్ మీ వాల్యూ మీరే కాపాడుకోవాలి. ఇందాక నేను చెప్పే పాయింట్స్ ఇవే. ఓకే. అంటే మన వాల్యూ మనం ఎప్పుడైతే ఇచ్చుకుంటామో హ్మ్. నేచురల్లీ పక్క వ్యక్తి మననేం అనుకోవాల్సిన అవసరం లేదు. బికాజ్ యూ నో వాట్ యూ ఆర్ డూయింగ్. ఎగ్జాక్ట్‌లీ. కరెక్ట్ చేయండి. మీ వాల్యూ తగ్గేటట్టుగా మీరు ఏ పని చేయకండి. మీ హ్మ్. సెల్ఫ్ రెస్పెక్ట్‌ని ఎప్పుడు దెబ్బతీయకండి. యెస్. మనకు తెలుసు. ఏ టైంలో మనకు బాధ కలుగుతుందో, హ్మ్. దేంతో కష్టం కలుగుతుందో, దేనివల్ల మనకి నొప్పనిపిస్తుందో, ఇవన్నీ మనకు తెలిసి కూడా కొన్ని కొన్ని తెలియకుండా హ్మ్. నలుగురిని ఇంప్రెస్ చేయడానికి మనం ఏం చేస్తాం? నో చెప్పకుండా వాళ్ళకి నచ్చింది నచ్చింది చేసేస్తాం. చేస్తాం. అరే! ఈ నచ్చింది చేయనప్పుడు మనసారా చేస్తున్నావా? హ్మ్. చేయరు. అప్పుడు మీకేమవుతుంది? ఇందాక నేను చెప్పాను. పాజిటివ్ టాక్ దెబ్బతింటుంది. యెస్. ఏమనుకుంటాం? మీకు నచ్చదా పని చేస్తున్నప్పుడు మిమ్మల్ని హ్మ్. మీరు తిట్టుకుంటూ ఉంటారు. అవును. కానీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు యూ? అన్నోన్లీ మీరు మిమ్మల్ని మీరు హర్ట్ చేస్తున్నారు. హ్మ్. సో, దిస్ ఇస్ వన్ థింగ్. క్లారిటీ ఆఫ్ కమ్యూనికేషన్ విత్ యువర్ సెల్ఫ్, నో పాజిటివ్ చెప్పడం. టాక్ హ్మ్. అండ్ వన్ థింగ్ ఇస్ సే నో. నో. యాహ్! దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే. ఇంకో పాయింట్ మనం మాట్లాడుకుంటే స్కిల్స్. హ్మ్. వీ షుడ్ బి ఎవ్రీ టైమ్ లెర్నర్స్. చాలా వరకు మనం ఏం చేస్తాం? అరే! అంటే ఇప్పుడు నేను మీ గురించి కాదు. హ్మ్. కొంచెం ఇప్పుడు 40 దాటిన వాళ్ళు ఇప్పుడు నేను ఓకే. చాలా వరకు నో ఐయామ్ మోటివేషనల్ స్పీకర్ అండ్ హ్మ్. ఐల్ గో ఫర్ ఆల్ దిస్ పర్సనల్ డెవలప్‌మెంట్ సెషన్స్‌కెళ్తుంటే హ్మ్. మా కజిన్స్‌కే నేను కాల్ చేస్తాను. ఓకే. మా కజిన్స్‌లో చాలా టాలెంటెడ్ ఉంటారు మా కజిన్స్. హ్మ్. ఒక్కసారి కాల్ చేసి అక్క, పిన్ని రండి మనం ఇలాంటివి నేర్చుకుందాం. నేను చేసే పోస్ట్‌లకి మాత్రం ఓహ్! సూపర్ అని మంచి కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఓకే. బట్ మీరు గూడా రండి అంటే, ఎందుకు మాధవి మాకవసరమా ఇవన్నీ? హ్మ్. ఇప్పుడు దాటిపోయింది. నువ్వంట నీదేదో, మాకేం అవసరం ఇవన్నీ మేము మాట్లాడలేం. హ్మ్. సో, మనల్ని మనమే తగ్గించుకుంటున్నాం కదా! సో, ఎగ్జాక్ట్‌లీ. అక్కర్లేని దాంట్లో వెన్ యూ ఆర్ షోయింగ్ యువర్ టాలెంట్ హ్మ్. నలుగురిలో ప్రెజెంట్ చేసినప్పుడు అందరూ వాళ్ళు మెచ్చుకుంటున్నారు కదా! హ్మ్. అదే వాళ్ళ గురించి ఇంకా బాగా యూజ్ చేసుకుంటే, యెస్. రోజు నేర్చుకొని, నలుగురికి నేర్పించి, లెర్నింగ్ స్కిల్స్ హ్మ్. చేస్తే ఎంత బావుంటుంది. అవును. సో, యుల్ బికమ్ ఎ పవర్‌ఫుల్ వుమన్. యెస్ ఆర్ నాట్? మీన్స్ ఖచ్చితంగా. ఎవ్రీ టైమ్ యూ లెర్న్ న్యూ స్కిల్స్. యాహ్! ట్రైన్ యువర్ సెల్ఫ్.
ఎవ్రీడే బి ఎ లెర్నర్. హ్మ్. డోంట్ సే దిస్ ఇస్ ఓవర్. యెస్. అరే నేను ఎంతో మందిని చూసానండి. మీరు రీసెంట్లీ మనం వీడియోస్ చూస్తే 92 ఇయర్స్ ఉమెన్ వెయిట్ లిఫ్టర్ అవును. షీఈస్ డూయింగ్ అన్నప్పుడు అంటే ఆవిడ అనుకుందా నాకు అవసరం అని అనుకోలేదు కదా. షీఈస్ డూయింగ్ ఇట్. యెస్. మనం ఎన్ని యాడ్స్ చూస్తున్నాం. ఒక లేడీ షీఈస్ మేబీ 105 ఇయర్స్ హ్మ్. షీఈస్ డూయింగ్ యోగా. బట్ మనం ఏం చేస్తున్నాం అంటే చాలా వరకు ఉమెన్ మెయిన్ కారణం పక్క వాళ్ళకేమో కానీ మనమే ఆపేసుకుంటాం. కరెక్ట్. దట్ షుడ్ గో అవుట్. హ్మ్. అవునా కదా? ఖచ్చితంగా. కానీ హై వాల్యూ వుమన్ అంటే మనం ఏం చేసినా వెనక మాటలనడానికి రెడీగా ఉంటారు జనం. అంత మాటలు అనిపించుకునే స్టేజ్‌లో ఉండంగా నాకు అవసరం లేదు వాళ్ళతో మాట అనిపించుకోవడం. నేను ఇంతే హై వాల్యూ మెయింటైన్ చేయాలి. నాకు ఇదే ఉండాలి. నా సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు ఇంపార్టెంట్ అనుకుంటే సెల్ఫిష్‌రా ఆ అమ్మాయి అనే ఒక మాట వెంటనే వచ్చేస్తది. సెల్ఫిష్ ఆ అమ్మాయి వద్దంటే ఆ! వద్దు నాకు నేను చేయను నాకు అవసరం లేదు అనేస్తది అని అనేస్తారు. ఆ నో ఎప్పుడనాలో నేర్చుకోమంటున్నాను నేను. హ్మ్. సీ ఇన్ అ ఫ్యామిలీ వెన్ ఐమ్ ఇన్ అ ఫ్యామిలీలో ఉన్నప్పుడు కొన్ని సిట్యుయేషన్స్‌లో నీ సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతినకుండా నీ ఫ్యామిలీకి మంచి పేరు తెచ్చేటట్టు నువ్వు పని చేసినాడు. యూ కెన్ బి పవర్‌ఫుల్ పర్సన్. యెస్. యెస్ ఆర్ నాట్? హ్మ్. కెన్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ మదర్. హ్మ్. ఒక మదర్ రోల్ ఈజ్ ఆమె సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకుంటూ కొన్ని వర్క్ ఆమె కంటే ఫ్యామిలీకి ఎక్కువగా ప్రయారిటైజ్ చేసుకొని చేసేటప్పుడు షీ ఫీల్ హ్యాపీ. యెస్. అంటే అది మనకి ఇంపార్టెంట్. హ్మ్. అలా చేసినప్పుడు మీరు అన్నమాట ఎవరు అనరు. హ్మ్. సెల్ఫిష్‌నెస్ ఎప్పుడు చూపిస్తాం? అంటే సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫిష్‌నెస్ వేరే. అవును. సెల్ఫ్ రెస్పెక్ట్ ఏంటి? నన్ను నేను క్వాలిటీలో మెయింటైన్ చేయడానికి, యాహ్! నన్ను నేను ప్రెజెంట్ చేసేటప్పుడు ఎవరైనా నన్ను తక్కువ చేసి నన్ను మాట్లాడుతున్నప్పుడు నో ఐ హావ్ దిస్ నాకు ఈ పర్టిక్యులర్ క్వాలిటీస్ నాలో ఉన్నాయి. హ్మ్. మీరు అన్నదానికి నాకు చెప్పిన దానికి కనెక్షన్ లేదు. హ్మ్. దిస్ ఇస్ వాట్ ఐ యామ్ అని చెప్పడంలో నీ సెల్ఫ్ రెస్పెక్ట్ బయటకొస్తుంది. అవును. సెల్ఫిష్ అంటే ఏంటి? ఈవెన్ దో యూ హావ్ దోస్ స్కిల్స్ బట్ ఎవరికో చూపిస్తే వాళ్ళకేమైపోతుంది? అవసరమా నాకు వాళ్ళకి చూపిచ్చి? హ్మ్. 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 నేను హ్యాపీగా ఉంటే చాలు. నాకొచ్చినా రాకపోయినా పర్వాలేదు. నేను హ్మ్. వాళ్ళకి ఎందుకు చేయాలని అది ఆలోచించడం. ఓకే. అంటే నా స్కిల్ వల్ల నేను బావుంటాను. నలుగురు కూడా యూజ్ చేసి వాళ్ళు కూడా యూజ్ అన్నది సెల్ఫ్ రెస్పెక్ట్ కింద హ్మ్. మనం మాట్లాడుకోవచ్చు. బికాజ్ ఓకే. యూ నాట్ హర్టింగ్ ఎనీవన్ దేర్. యాహ్! యాహ్! సో దీస్ ఆర్ ద థింగ్స్ వాట్ కొంచెం మనం హ్మ్. అర్థం చేసుకోవాల్సొస్తుంది. మీరన్న క్వెషన్ కూడా అంతే చాలా మంది అనేస్తారు. అవును. కొంచెం మంది అమ్మాయిలు చాలా రిజర్వ్డ్‌గా ఉంటారు. హ్మ్. ఐ హావ్ ఫేస్డ్ ఇట్. యాహ్! నేను చాలా రిజర్వ్డ్‌గా ఉంటే దీనికి చాలా పొగరు పొగరు. అనేస్తారు. యెస్. పొగరు కాదక్కడ. అది అవసరం లేనప్పుడు మనం మాట్లాడితే దానికి వాల్యూ ఉండదు. హ్మ్. కాబట్టి దట్ ఈస్ వాట్ హై పవర్డ్ వుమన్. అంటే హ్మ్. షీ షుడ్ సే నో వే అక్కడ ఎక్కడంటే అనిపిస్తుందో ఇక్కడ నేను మాట్లాడితే నాకంత వాల్యూ హ్మ్. అనిపించకపోవచ్చు. హ్మ్. నా పాయింట్‌ని వీళ్ళు సరిగ్గా కన్సిడర్ చేయరనుకో, ఆ చోట నేను మాట్లాడి వేస్ట్ కదా! అంతే కదా! సో, అక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. హ్మ్. కానీ కొంతమంది ఇప్పుడు జోక్స్ ఏస్తా ఉంటారు. టీమ్‌లో కూర్చోనున్నాం. జోక్స్ ఏసేసి మనం తీసుకోకపోతే, "అరే! అంత చిన్న జోక్ కూడా తీసుకోలేకపోతున్నావు ఏంట్రా నువ్వు?" నాకు బాధగా ఉంది. అంటే ఫన్‌కి, సెన్సిటివిటీకి ఒక థిన్ లైన్ ఉంటది. దాన్ని క్రాస్ చేసేసి జోక్ ఆ మాత్రం తీసుకోలేకపోతే ఎలా అనేస్తారు. మన సెల్ఫ్ రెస్పెక్ట్ అడ్డం వస్తది కదా మనకి. క్లారిటీ ఆఫ్ కమ్యూనికేషన్ అని చెప్పాను ఇందాకే. హ్మ్. క్లారిటీగా చెప్పాలి వాళ్ళకి. ఒక్కటే వాళ్ళు ఎక్కిరించినట్టు మాట్లాడినప్పుడు హ్మ్. బికాజ్ దే డోంట్ హావ్ నాలెడ్జ్. యెస్. వాళ్ళకి అసలు మీరు బాధపడుతున్నారని వాళ్ళకి తెలియట్లేదు. హ్మ్. అది మీ మీ మొహం మీద కనపడుతుంది. మీ ఎమోషన్స్‌కి మీరు చాలా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఒక పవర్‌ఫుల్ వుమన్ అది కూడా చాలా ఇంపార్టెంట్. యెస్. ఇందాక మీరన్నప్పుడు వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని ఎక్కిరించినా హ్మ్. వై కాంట్ యూ స్మైల్ విత్ దెమ్? యాహ్! అయిపోయింది గదా! ఇప్పుడు వాళ్ళన్నంత మాత్రాన మనం వాళ్ళు అనుకున్నట్టుగా మనం తక్కువేం కాదు కదా! హ్మ్. సో, వాళ్ళన్న మాటలు మీరు బాధపడ్డారే అనుకోండి. హ్మ్. బాధపడ్డ వెంటనే మీరు సైలెంట్‌గా ఆగిపోయారనుకోండి. వాళ్ళేమనుకుంటారు, అరే! ఇంకొకసారి మళ్ళీ దీన్ని అనొచ్చులే అని ఫీల్ అయిపోతారు. ఆ! అదే టైంలో మీరు వాళ్ళతో పాటే నవ్వేసి ఏదో మిమ్మల్ని ఏదో హ్మ్. ఎక్కిరించారే అనుకోండి. హ్మ్. సమ్‌టైమ్స్ ఇట్ హర్ట్స్. యెస్. బట్ ఒక్కసారిగా ఆ టైంలో ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ హ్మ్. అంటాం మనం. హ్మ్. యూ హావ్ టు అవేర్ ఆఫ్ దట్ ఫీలింగ్. ఇట్స్ ఓకే. ఓకే. వాళ్ళంటే నన్నే కదా అంది. ఏమైంది ఇప్పుడు? హ్మ్. ఇప్పుడు అంటే వాళ్ళకేదో అవగాహన లేదు హ్మ్. వాళ్ళకి. హ్మ్. ఏదో అనేసారని అనుకోని, వెంటనే నవ్వేసి ఏదో నవ్వుకుంటూ చెప్పి, వెంటనే మీరు బాధపడింది వాళ్ళకి తెలిసేటట్టుగా నవ్వుతూ వాళ్ళ మీద వదిలారనుకోండి. హ్మ్. దెన్ దే విల్ అండర్‌స్టాండ్. ఓకే. బట్ వి విల్ నెవర్ కమ్యూనికేట్. ఇందాక ఎగ్జాక్ట్‌లీ. మీరన్నారు చూడండి నో హ్మ్. అని. హ్మ్. ఆ నో అనేది ఇది కూడా ఒక నోయే. యెస్. అరే! మీరు నన్నన్నారు గదా! హ్మ్. నాకు బాధ అనిపిచ్చింది. బట్ ఐయామ్ నాట్ రెడీ టు టేక్ దోస్ థింగ్స్. యాహ్! బట్ దిస్ ఈస్ ద వే ఐ వాంటెడ్ టు ఎక్స్‌ప్రెస్. హ్మ్. చెప్పాలి. హ్మ్. కానీ దాన్ని చెప్పే విధానం నేర్చుకోవాలి. ఓకే. దిస్ ఈస్ వన్ పాయింట్. అంటే మనం అనుకున్నట్టుగా పక్కవాడు ఎప్పుడైనా మన మీద నవ్వినా జస్ట్ ఆహ్, మనం వదిలేసుకొని వాళ్ళతో పాటుగా మనం గూడా హ్యాపీగా వాళ్ళతో హ్మ్. ఎంజాయ్ చేసి, ఓకే. అరే! నువ్వు అన్న మాట ఏమోలే నాకు బాధేసింది. బట్ హ్మ్. ఇది నేను నీకంటే నీకు కూడా అనిపిస్తది గదా! అని అన్నట్టుగా ఒక డిఫరెంట్ మోడ్‌లో మనం మాట్లాడితే, హ్మ్. వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా హ్మ్. మాట్లాడితే దోస్ పీపుల్ ఆల్సో విల్ అండర్‌స్టాండ్. బట్ మనం బాధపడినంత కాలం వాళ్ళు మనం మళ్ళీ జోక్ చేస్తూనే ఉంటారు. బికాజ్ దోస్ పీపుల్ అండర్‌స్టాండ్. యెస్. అరే! ఈ వ్యక్తిని ఇలా అంటే ఇది తొందరగా ఫీల్ అవుతుందని. హ్మ్. సో, బీ అ పవర్‌ఫుల్ వుమన్. యూ షుడ్ బి హావింగ్ ఎ లాట్ ఆఫ్ ఎమోషనల్ స్టెబిలిటీ కావాలి. ఓకే. ఎందుకంటే
చాలా మంది అంటారు మ్యామ్, హ్మ్. ఇప్పుడు ఒకళ్ళంటే మనం ఆపుతాం, ఇంకోళ్ళని ఆపుతాం, అందరిని ఆపలేం. ఎగ్జాక్ట్‌లీ. కాబట్టి మీరు ఎమోషనల్‌గా స్ట్రాంగ్ ఉన్నప్పుడు, వాళ్ళు ఏమన్నా మీరు పట్టించుకోకుండా ఉన్నప్పుడు, యూ డూ యువర్ ఓన్ వర్క్. వై యాహ్! మనం బాధపడినంత మాత్రం మనం ఆపుకోక్కర్లేదు కదా! హ్మ్. దట్ ఈస్ వెన్ మై థింగ్. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్. అంటే వాట్ ఐ మోస్ట్‌లీ ప్రిఫర్ మై సెల్ఫ్, ఓకే. డ్రెస్ సెన్స్. యాహ్! దట్ ఈస్ అ వెరీ మచ్ పవర్‌ఫుల్ థింగ్ ఇన్ యువర్ హ్మ్. లైఫ్. హ్మ్. హౌ యూ డ్రెస్, హౌ యూ క్యారీ యువర్ సెల్ఫ్. ఓకే. నలుగురిలో వెళ్ళినప్పుడు నేను మిమ్మల్ని ఎలా ప్రెజెంట్ చేస్తున్నారు, హ్మ్. దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఆ పర్టికులర్ ఇమోషనల్ స్టెబిలిటీని ఇందాక అనుకున్నాం. డ్రెస్ ఎబిలిటీ, డ్రెస్ సెన్స్ కూడా ఒక వన్ ఆఫ్ ద చాలా ఎమోషన్. అంటే ఎప్పుడైతే మనం ద వే వి డ్రెస్, హ్మ్. మన ఎమోషన్ దానికి కనెక్ట్ అయ్యి ఉంటుందంట. ఖచ్చితంగా. అలాగే మన కాన్ఫిడెన్స్ లెవెల్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. పెరుగుతుంది. ఎగ్జాక్ట్‌లీ. సో దట్ ఈస్ ద రీజన్ వై అ వుమన్ విత్ అ వండర్ఫుల్ డ్రెస్ కోడ్ అంటే హ్మ్. పవర్ఫుల్ డ్రెస్ కోడ్తో ఒక అమేజింగ్ పర్సనాలిటీ బయట తీసుకొస్తుంది. ఎగ్జాక్ట్‌లీ. అది వి మాత్రం కెన్ నిజం. అబ్జర్వ్ దాట్. హ్మ్. అంటే ఐ నాట్ సే దట్ డ్రెసెస్ ఇట్లాగే వేసుకోమని చెప్పట్లా. బట్ హ్మ్. వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్‌కి ఒక మంచి క్వాలిటీ అయితే ఇదొకటి ఉంటుంది. ఖచ్చితంగా. రెస్పెక్ట్ వస్తుంది. అది కాకుండా షీ ఫీల్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ యెస్. హెర్‌సెల్ఫ్. హ్మ్. అలాగే ఇంకొక రీజన్, ఇంకొకటి మాట్లాడేదేంటంటే, ఒక పవర్ఫుల్ వుమన్ ఉండాలి అనంటే, ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు బీ, నీకు ఎప్పుడైతే అంటే అందరితో బాగా నవ్వుతూ హ్యాపీగా పలకరించే తత్వం ఉండాలి. హ్మ్. కానీ ఆ పలకరింపులో కూడా జాగ్రత్త ఉండాలి. యెస్. అది చాలా ఇంపార్టెంట్. హ్మ్. చాలా మంది అనుకుంటాం. అంటే నవ్వుతూ పలకరించినంత మాత్రాన చాలా హ్మ్. మంది తప్పుగా తీసుకుంటారు. దానికి కూడా ఎక్స్‌ప్లనేషన్ ఉండేటట్టుగా హ్మ్. ఆమె పలకరింపు ఉండాలి. ఓకే. అంటే ఎంతవరకు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే అక్కడే ఉంచినప్పుడు ఉంచాలి. ఈమె పవర్ ఆళ్ళకి అర్థమవుతుంది. అమ్మో! హ్మ్. ఈమెతో జాగ్రత్తగా ఉండాలి. ఈమె అందరితో బానే ఉంటుంది. యెస్. బట్ ఎక్కడైతే మితిమీరుతామో హ్మ్. మనకు కంట్రోల్ చేసే ఎబిలిటీ కూడా ఈ అమ్మాయిలో ఉందని ఉంది. అలా మనల్ని మనం క్రియేట్ చేసుకోవాలి. అంటే యెస్. ఎక్కడైతే మనల్ని మనం సపోర్ట్ చేయగలుగుతామో, హ్మ్. మనం సపోర్ట్ చేయడానికి మనం రెడీగా ఉండాలి. యాహ్! నెవర్ ఆస్క్ సపోర్ట్ ఫ్రమ్ అదర్స్. ఎగ్జాక్ట్‌లీ. బికాజ్ యూ షుడ్ నో అబౌట్ యువర్ సెల్ఫ్. అది ఇంపార్టెంట్. నా ఎబిలిటీ, నా గురించి ఏంటని నేను తెలుసుకుంటే, ఎవరి దగ్గర నన్ను ప్రెజెంట్ చేసేటప్పుడు ఐల్ బి వెరీ కాన్ఫిడెంట్ మై సెల్ఫ్. యాహ్! దట్ ఈస్ దీస్ థింగ్స్ వాట్ వీ కెన్ సే యాజ్ అ పవర్ఫుల్ వుమెన్. చులక నవ్వకుండా ఉండడం, ఏం జేసినా ఆ యాపిల్‌కేం తెలీదు, లేకపోతే ఆ అబ్బాయికేం తెలీదు అనేస్తూ ఉంటారు. చులక నవ్వకుండా తెలివిగా ఎలా మాట్లాడాలి ఎదుటి వారి దగ్గర? చాలా కష్టం. నిజంగా చాలా కష్టం. చాలా కష్టం. హ్మ్. కానీ ప్రయత్నిస్తే హ్మ్. మాటలు మాత్రం అలాగే ఉండాలి. ఇందాక మీరు చెప్పుతో కొట్టాలన్నారు గదా! హ్మ్. చెప్పులతో కొట్టేంత కాకుండా మాటలతో కొట్టేటట్టుగానే అదే. చేద్దాం. ఓకే. ఆహ్, మెయిన్ థింగ్ హ్మ్. ఎవరితోనా మనం పక్క వాళ్ళతో మాట్లాడేటప్పుడు హ్మ్. ఎప్పుడు కూడా పక్కవాడికి ఏమీ తెలియదు అన్నట్టప్పుడు మాట్లాడుకోకూడదు. ఓకే. దట్ ఈస్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్‌లీ. అప్పుడు ఏమవుతుందంటే వాదనలు స్టార్ట్ అయితాయి. హ్మ్. ఎందుకంటే నేను చెప్పే పాయింట్ మీకు తెలియకపోయినా తెలిసినట్టుగానే మనం మాట్లాడాలి. ఓకే. అప్పుడేమవుతుంది, ఆ పక్క వ్యక్తికి నేను రెస్పెక్ట్ ఇచ్చిందాన్ని అవుతా. హ్మ్. ఇప్పుడు నాకు రెస్పెక్ట్ ఇవ్వండి అంటే నేను ఎలా ఎలా ఉంటుంది? కాదు. హ్మ్. పక్కోడికి నేను ఇస్తే కదా వాళ్ళకి అవుతుంది. ఇచ్చినా అవును. ఇవ్వకపోయినా వదిలేయండి. మీరు ఇవ్వడం నేర్చుకోండి. మీ మాటల్లో ఫస్ట్ ఇంపార్టెంట్ అదే. మన మాటల్లో మర్యాదపూర్వకంగా ఉండాలి. హ్మ్. నలుగురికి రెస్పెక్ట్‌ఫుల్‌గా మాట్లాడుతున్నట్టుగా మన మాటలుంటే పక్కనున్న వ్యక్తికి కంపల్సరీ మనతో అటాచ్ అవ్వడానికి ఛాన్సెస్ వస్తాయి. హ్మ్. ఇంకోటి మాటల్లో ఎప్పుడు కూడా మనం వాళ్ళ వాదింపులు అంటే వాదించేటట్టుగా ఉండకూడదు. హ్మ్. అంటే ఎప్పుడు చూసినా లేదు నేనే కరెక్ట్ నువ్వు రాంగ్ అలాంటివి ఎప్పుడు మనం రాకూడదు. బికాజ్ యూఆర్ టాకింగ్ అబౌట్ ఎ సబ్జెక్ట్ విచ్ ఇస్ ఇద్దరికి తెలుసు. యెస్. ఓన్లీ ఒక సలహాగానో ఒక అడ్వైస్ గానో లేకపోతే ఏదైనా మార్పు తీసుకురావడానికి అన్నట్టుగా మాటలు ఉంటే పక్క వాళ్ళకి కూడా వినటానికి బాగుంటుంది. హ్మ్. అది సెకండ్ మనం ఆలోచించాలి. ఓకే. థర్డ్ పాయింట్ ఏంటంటే ద క్లారిటీ ఆఫ్ కమ్యూనికేషన్ షుడ్ బి దేర్. హ్మ్. సింపుల్. కట్టే కొట్టే తెచ్చే. ఓకే. అంటే ఇప్పుడు ఏమంటామండి? దేని గురించి చెప్పాను నేను అది? కట్టే కొట్టే తెచ్చే. అంటే సింపుల్‌గా ఓ సాగదీసి చెప్పకుండా ఉన్నదున్నట్టు అక్కడి వరకు చెప్పేసి రామాయణం గురించి చెప్పమంటే ఇలాగే చెప్తారు ఎవరైనా. ఆ! అంతే కదా! కట్టే కొట్టే తెచ్చే. తెచ్చే. అవును. కాబట్టి ఇలా మనం అంటే మాటల్లో ఆల్రెడీ చెప్పే విధానం ఏదైతే ఉంటుందో వాళ్ళకి అర్థమైపోతుంది ఇంకా. అవును. సో మనం చెప్పే మాటలు కూడా అంత క్లారిటీగా ఉండాలి, సింపుల్‌గా ఉండాలి. చెప్పే లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఇఫ్ యూ యూజ్ అ వెరీ లైక్ ఏంటండి చాలా అద్భుతంగా ఉన్నాయి కదా! హ్మ్. చాలా ఫ్యాంటసీగా ఉన్నాయి కదా! అని వాడితే పక్కోడికి అర్థం కాకపోతే మీరు ఎంత బాగా మాట్లాడినా పక్కోళ్ళు మిమ్మల్ని పట్టించుకోరు. అవును. అది చాలా ఇంపార్టెంట్. ఓకే. బికాస్ వీ హ్యావ్ టు అండర్‌స్టాండ్ ఆ పక్క వ్యక్తి ఎంత అర్థం చేసుకోగలుగుతాడా హ్మ్. అంతే చెప్పాలి. అవును. ఇంకొక చాలా ఇంపార్టెంట్ చాలా మంది మర్చిపోతూ ఉంటారు. కాన్ఫిడెన్స్. ఓకే. ఆ మాటలు 4 అయినా హ్మ్. కాన్ఫిడెంట్‌గా మాట్లాడండి. అరే నాకు ఇది తెలుసు. నేను దీని గురించి తెలుసుకునే వచ్చాను అన్నట్టు ఫీలింగ్ మీకు ఉండాలి. హ్మ్. ఒక్కోసారి ఏమవుతుందంటే చాలా మంది మనం మాట్లాడేటప్పుడు చిన్న ఇన్సిడెంట్స్‌తో వెళ్తాను. ఓకే. ఏంటంటే ఒక నిజంగా మా ఫ్యామిలీ ఫంక్షన్ జరుగుతుంది. హ్మ్.
అప్పగింతలు తెలుసు కదా మీకు? తెలుసు. అప్పగింతలు ఎప్పుడు జరుగుతాయి? పెళ్లి అయిపోయిన తర్వాత కదా? అమ్మాయిని పంపిస్తారు. అయితే ఒక అమ్మాయి మా ఫ్యామిలీ మెంబరే, పాప ఆమెను ఎవరు అడగరామని. ఇప్పుడు నేచురల్ కోడలు అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు అందరు కూతుర్లు ఉంటాయి, కోడలు తర్వాత అడుగుతారు మోస్ట్లీ. అంటే చాలా బాగా మాట్లాడి ఇంట్లో పనులన్నీ చేసిన కోడలు అయితే ఇంకా అదంతా వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు కొత్తగా పెళ్ళి అయింది అమ్మాయి, 3 ఏళ్ళు అయింది, ఇప్పుడు అన్ని రెస్పాన్సిబిలిటీ ఇవ్వలేము కదా. పెళ్లి జరుగుతుంది, అందరు మాట్లాడుకుంటున్నారు, ఏం చేయాలా అనుకుంటున్నారు. కొంచెం లేట్ అయింది ఒక పని. వెంటనే ఈ అమ్మాయి పాప ఏమనుకుందంటే ఏదో చెప్పాలన్న ఆలోచనతో వచ్చింది. వచ్చి వీళ్ళందరూ అనుకుంటున్నారు ఇలా జరిగింది అలా జరిగింది, ఏంటో లేట్ అయిపోయిందంటే, ఇప్పుడు ఈ అమ్మాయి టక్కన లేచి, అవునక్క నిజంగా అప్పగింతలు ఎప్పుడన్నా పొద్దున్న చేయాలి, వీళ్ళు ఏంటో ఇంతసేపు చేస్తున్నారు. అంటే ఆమెకు తెలియక క్లారిటీ లేదు అప్పగింతలు అన్నది పెళ్లి అయ్యాక, కానీ ఏదో చెప్పాలని. పాప అమ్మాయి తప్పు ఉంది అక్కడ? లేదు. కానీ ఎవరిని ఆమె మాటలు వాళ్ళు పట్టించుకుంటారా? తిడతారు కదా. ఇప్పుడు ఆమె తక్కువ చేసుకుని అయిపోయింది. పాప ఆమెకి తెలియదు, షీ వాంటెడ్ టు స్పీక్, ఆమెకి ఏం తెలియదు. సో నేను అనేది ఎంత కాన్ఫిడెంట్ అన్నది అది కాన్ఫిడెన్స్ కాదు, తెలిసి ఏ సమయంలో ఎలా మాట్లాడాలి, సమయ సందర్భంగా మాట్లాడడము, ఎవరితో ఎలా మాట్లాడాలి తెలుసుకున్నప్పుడు మాట్లాడితే బాగుండేది. వెంటనే తిట్టేశారు ఆమెని, ఏం తెలియదు ఎందుకు మాట్లాడితే మధ్యలో అంటారు. పాపం అప్పుడు దాకా అరే నేనేం మాట్లాడలేదు కదా, ఇలా మాట్లాడితే నన్ను ఎందుకు ఇలా అనేసారు అన్న ఫీలింగ్ లో ఉన్న అమ్మాయికి దెన్ న్యాచురల్ ఎవరో ఎక్స్ప్లెయిన్ చేస్తాం సరిపోతుంది. అంటే మనం ఇది చాలా ఇంపార్టెంట్, మర్యాద పూర్వకంగా అనేది ఇంపార్టెంట్. సమయం సందర్భంగా ఉండాలి, చాలా క్లారిటీగా ఉండాలి, సింపుల్ అండ్ షార్ట్ గా ఉండాలి, ఎక్కువగా దాంట్లో వాదనలు ఉండకూడదు. లిజనింగ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. అంటే నేను ఎవరితో మాట్లాడుతున్న ముందు ఆ వ్యక్తితో మాట్లాడంటే ఫస్ట్ ఆ వ్యక్తితో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాబ్లమో ఏదైనా ఉంటే అసలు ఎందుకు మాట్లాడాలి ఆ విషయం ఇద్దరు క్లారిటీ ఉన్నప్పుడు వినటానికి ప్రయత్నించాలి. మనందరూ అది లేదు, అసలు ఉండదు. క్లోజ్ చేసేద్దాం అనుకుంటాం. ఎవరన్నా ఒకటి చెప్పారు అంటే మన దగ్గర అడ్వైజులు వచ్చేస్తూ ఉంటాయి. అంతే, ఎవరికి కావాలి అడ్వైజులు? అవునా కాదా? కాబట్టి జస్ట్ వాళ్ళతో ఏం చెప్పాలి అంటే, సార్ చెప్పురా నువ్వేం చెప్దాం అనొచ్చు, చెప్పుకున్నాక దానికి గివ్ ద సొల్యూషన్, వాళ్ళకి నచ్చేటట్టుగా మాట్లాడడం ప్రయత్నించాలి. అంటే ఎవరిని హర్ట్ చేయకూడదు. చాలా మందికి తొందరగా వాళ్ళు బాధ పెట్టేటట్టుగా మాటలు అంటారు కదా, తూటలు లాంటివి. ఒక్కసారి వెళ్ళాయంటే వెనక్కి రావు. మీరు ఎవరినైనా తట్టి లేపండి, కొట్టిని మర్చిపోతారు. ఎంతమందిని మీరు పిల్లల్ని ఎగ్జాంపుల్ తీసుకోండి, 2-3 దెబ్బలు పటపడా కొట్టేసిన వాళ్ళు మళ్ళీ అమ్మా దగ్గరికి వస్తారు. అది తిట్టారు అనుకోండి, వారం వరకు రారు. ఆ రోజు ఇలా అన్నావు, ఆ రోజు ఎలా అన్నావు, కొట్టేవాళ్ళు అన్నారు వాళ్ళు. సో మాటలు చాలా పవర్ఫుల్. సో మన మాటలు దే ఆర్ లైక్, మనం అంటాం కదా అటైర్ అంటాం కదా, వన్ ఆఫ్ ద అటైర్ ఈస్ కాల్ యువర్ వర్డ్స్. బికాస్ వాట్ ఆర్ ద వర్డ్స్ యు ఆర్ యూజింగ్, మీరు ఏదైతే మాటలు మాట్లాడుతున్నారో దట్ ఈస్ చేంజెస్ యువర్ యాక్షన్ ప్లాన్. అంతే కదా, నేను ఏదైతే మాట్లాడతారో నా లోపల ఉన్న నా బిహేవియర్ మారుతుంది, నా బిహేవియర్ ఫీలింగ్ మారుతుంది, దాని తగ్గట్టుగా నా యాక్షన్ మారుతుంది. కొంతమంది టార్గెట్ చేసి మరి ఎప్పుడు చూడు ఆ గ్రూప్ లో ఉండే ఆ ఒక్కరినే టార్గెట్ చేసి డిస్రెస్పెక్ట్ చేసేసి ఇబ్బంది పెట్టేసి హ్యూమిలియేట్ చేస్తారు. వాళ్ళు ముందు నవ్వుతున్నా కూడా ప్రతిసారి నేనే ఎందుకు టార్గెట్ అవుతానో నాకు బాధ వాళ్ళతో ఉంటుంది కదా. అంతే కదా, వాళ్ళతో రెస్పెక్ట్ గా మాట్లాడరు కదా. ఇందాక మనం అనుకునేది మాట ఏంటి, రెస్పెక్ట్ఫుల్ గా, అంటే మనం మాట్లాడే విధానం అది ఇంపార్టెంట్. ఇప్పుడు న్యాచురల్ వాళ్ళు మీ మీద ఎక్కిరించినప్పుడు రేపటినాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడతారా? మీరు కట్ ఆఫ్ అయిపోతారు. కొన్ని రోజులు అయితే అబ్బా వీడి దగ్గరికి వెళ్తే నన్ను ఏదో ఒకటి అంటాడు, హ్యూమిలేట్ చేస్తాడు, ఎక్కిరిస్తున్నాడు, పక్కన ఎందుకు వెళ్ళాలని పక్కన వెళ్ళిపోతారు. అలాంటి వ్యక్తి ఇంకోటి పట్టుకుంటాడు, లాస్ట్ లో ఎవరు మిగులుతాడు, వాడు ఒక్కడే మిగులుతాడు. బట్ మనం ఏం చేస్తాము, పోనీలే మనవాడే కదా అని వాడి దగ్గరికి వెళ్తూ కూర్చుంటాం. తప్పు ఎవరిది ఇక్కడ? అంతే. మనం పక్కన లేపామంటే అదే నో అని చెప్పాలి. అసలు ఎవరే నువ్వు ఎందుకంటున్నా చెప్పలేకపోయినా వాడు ఏదైనా ఫీల్ అవుతాడని ఆలోచించాను, 2 రోజు వాడు కనపడి పక్క నుంచి వెళ్ళిపోండి. అరే ఎందుకు నన్ను రోజు నాతోనే ఉండేవాళ్ళు కదా ఇలా అవుతున్నారు, కట్ చేయడం నేర్చుకోవాలి. మనం ఏం చేస్తాం, మనవాడే పోనీలే, కానీ వాళ్ళకి తెలియదు అది, వాళ్ళు దాన్ని ఒక ఆనందం అనుకుంటున్నారు. అరే నేను అంటుంటే అది ఫీల్ అవుతుంది కాబట్టి దట్ ఈస్ చాలా వీక్ ఏమో దానికి, ఇలాంటివి అంటే ఏమో అనుకోదు అన్నట్టు ఫీలింగ్ ఉంటారు. బట్ వీ షుడ్ ఆల్సో నో ఎవరి దగ్గర ఎంతవరకు ఉండాలి మనం కూడా నేర్చుకోవాలి. సో మాట్లాడడం మెయిన్ ఇంపార్టెంట్. అసలు ఎందుకు జరుగుతుందో చాలా ఇంపార్టెంట్. అసలు వాళ్ళిద్దరు ఎందుకు మాట్లాడుకుంటున్నారు కూడా ఒక అంటాం కదా, పర్పస్ ఉండాలి మాట్లాడే విధానికి. పర్పస్ లేకపోతే వేస్ట్ మాట్లాడడం. అలానే భార్యాభర్తల విషయంలో కూడా ఇంట్లో ఒక 4 అత్తయ్య మావయ్య భార్యాభర్త ఉంటే ఊరికే భార్యను చులకనగా చేసేసి నీకేం తెలియదు అమ్మ నువ్వు గమనుండు, నీకేం తెలియదు, నీకేం అవసరం అసలు ఇలా అనేస్తుంటారు. మరి వాళ్ళని ఏమనాలి? ఇదే అంటే నేను మనం అనుకున్న సబ్జెక్ట్ కి దీనికి కొంచెం డిఫరెన్స్ అయిపోతుంటుంది. అంటే మనం మాట్లాడే పద్ధతి చులకనగా మాట్లాడడం అనేది ఏంటంటే, ఒకటి మాత్రం మైండ్ సెట్ ఇదే. ఇక్కడ మనకి ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్ అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే, హస్బెండ్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే అంటున్నారో నీకేం రాదు తెలియదని అంటున్నారో,
మేబీ చాలా హర్ట్ఫుల్గా ఉంటుంది ఆమెకి. బట్ ఆ ప్రెజెన్స్ ఆఫ్ టైంలో అసలు ఆ వ్యక్తి నన్ను ఎందుకు అంటున్నాడు, ఏంది రాదంటున్నాడు, నిజంగా నాకు రాదా, నేను చేయలేకపోతున్నానా, చేస్తే తెలుస్తుంది కదా, చేయండి. దీంట్లో ఎవరు మారుతారు, ఆయన మారరు, మనమే మారుతాం. నీకు వంట రాదే వేస్ట్ అంటారు, రేపటి మంచి వంట చేద్దాం. నీకు ఇది రాదే, నువ్వు అసలు నీకు ఏది రాదని చేసి చూపిద్దాం. అంటే మన దాంట్లో ఏం వర్క్ చేయట్లేదు కాబట్టి ఎవ్రీ టైం మన అంటున్నారు అంటే మనం దాని వర్క్ చేయట్లేదని, దాని మీద పని చేసినాడు గ్యారంటీ వాడు ఎన్నిసార్లు అంటే మనకి ఎందుకు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఎందుకు బాధపడతారు, ఇప్పుడు ఏవే నువ్వు వేస్ట్ నీకేమి రాదు అంటే నిజంగా ఆలోచిస్తే మీకు ఆ పని రాదు అక్కడ అన్నప్పుడల్లా, అందుకనే హర్ట్ అవుతుంది మీకు ఆయన అన్న మాటలు కాదు. ఓకే, సో డెఫినెట్లీ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. ఓకే, సో ఇలా మనం మాట్లాడే విధానంలో పక్కవాడిని అర్థం చేసుకుంటూ మాటలు క్లారిటీగా ఏమి బాధ పెట్టకుండా మాట్లాడడం, ఎవరిని కించపరచకుండా వాళ్ళని చాలా తక్కువ చేసి మాట్లాడడం, ఇది మంచి మాటలు అంటున్నాను. ఇప్పుడు ఆయన మొగుడు అన్నాడంటే ఇవన్నీ లేవు కాబట్టి పక్కకు పడేద్దాం, అది వదిలేదు. బట్ ద పర్సన్ హూ హ్యాస్ టు డన్, మనం రేపన్నాడు ఎలా మాట్లాడాలి, నలుగురితో ఉండాలి అంటే అలా ఆలోచించి ఎంపథెటిక్గా, అరే మాట్లాడితే ఆ పక్క వ్యక్తి ఎలా ఫీల్ అవుతాడు అనే విధంగా మనం ఆలోచించి మాట్లాడితే అప్పుడు మాటలు పువ్వుల్లాగా వాళ్ళ మీద రాలుతాయి. ఓకే ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. Thank you so much. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.